పంటికి 3 ఏరియాస్ ఉంటాయి మ్యామ్. ఔటర్మోస్ట్ లేయర్ ఎనామిల్ అంటారు. ద సెకండ్ లేయర్ ఇస్ డెంటిన్. ద థర్డ్ ఇస్ నర్వ్ మ్యామ్. దానికి ఎనామిల్ ఈజ్ ఆల్వేస్ ఒక ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్ టూత్కి మనకు కావాల్సింది. అది నార్మల్గా టైం ఏజ్ కొద్దీ అప్పుడప్పుడు ఎరోడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మన బ్రషింగ్ టెక్నిక్ కానివ్వండి, మనము తినే దాంట్లో ఏదున్నా సరే కంటిన్యూస్గా మనం తింటున్నప్పుడు ఆ అక్లూజల్ ఫోర్సెస్ వల్ల కొంచెం ఎరోడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ పాయింట్స్లో సెకండ్ డెంటిన్ అనే దానికి మనకు నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి మ్యామ్. సో అక్కడ మనకు నార్మల్గా ఏదైనా చల్లగద్ది ఏదైనా వేడి తీసుకున్నప్పుడు ఆ సైన్ ఒకటి ఇస్తూ ఉంటుంది టూత్. సో ఆ టైంలో మనకు సెన్సిటివిటీ అనేది చాలా మటుకు కనిపిస్తూ ఉంటుంది. సేమ్ థింగ్ మ్యామ్, దానికి మళ్ళీ డీసెంథసైజింగ్ టూత్పేస్ట్ అవన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ ఇలా ఎవరికైనా ఉన్నప్పుడు మెడికేటెడ్ టూత్పేస్ట్ అనేది మీరు రెగ్యులర్ టూత్పేస్ట్ మీరు వాడుతున్నారు, అది వాడుతూ మెడికేటెడ్ టూత్పేస్ట్ మధ్యలో ఒక 15 days వాడి స్టాప్ చేసి మళ్ళీ రెగ్యులర్ టూత్పేస్ట్కి కంటిన్యూ చేయండి. అలా చేసేటప్పటికి మీకు ఆ టూత్ పైన ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దాంతో ప్రొటెక్షన్ అనేది పళ్ళకి అది ఉంటుంది. కొన్ని ఇనీషియల్ స్టేజెస్లో క్యావిటీ ఎక్కడైనా పుచ్చు వస్తున్నప్పుడు కూడా పంటికి అప్పుడప్పుడు సెన్సిటివిటీ ఉంటుంది మ్యామ్. మనకు బయటికి కనిపించడానికి నార్మల్గానే కనిపిస్తూ ఉంటుంది, బట్ పళ్ళ మధ్యలో ఎప్పుడైనా పుచ్చు రావడానికి ఆస్కారం ఉంటుంది మ్యామ్. సో అలాంటిది మనకు ఓన్లీ డెంటిస్ట్ దగ్గర మనం వచ్చినప్పుడే మనకు ఆ ఎక్స్రేస్ అనేది తీసుకొని చూసినప్పుడే మనకు అది అక్కడ క్యావిటీ ఉంది, అక్కడ మనకి డిపాజిషన్స్ ఉన్నాయి అనేది మనకు క్లియర్గా డెంటిస్ట్ దగ్గర వచ్చినప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది. గమ్ కేర్ అనేది ఇంపార్టెంట్. గమ్ కనుక మనకు మీకు చెప్పినట్టు క్యాల్కులస్ ప్లాక్ టాటర్ ఏదైనా మనకు ఫామ్ అయినప్పుడు పళ్ళు చిగురు మన కిందికి రిసైడ్ అవ్వడం మటుకు చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తే రిసైడ్ అవుతాయి మ్యామ్. అయినప్పుడు 100% అక్కడ మీకు సెన్సిటివిటీ అనేది మీకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. డెంటల్ దాంట్లో నెగ్లెక్షన్ అనేది వచ్చిందంటే ఎయిదర్ వీ విల్ బి లూజింగ్ అవర్ టీత్ ఆర్ దెర్ ఇస్ సమ్ బిగ్గర్ థింగ్. పళ్ళకి సంబంధించింది మనకి ఎక్కడో ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టే ఉంటుంది. అది అవేర్నెస్ అనేది మనం తీసుకొని రావడం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అండ్ రెగ్యులర్ చెకప్స్, డెంటిస్ట్ దగ్గర రావడము, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది.